స్పీకర్ డిప్యూటీ స్పీకర్ యత్నాలు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి. ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. టీడీపీ వర్గాలు చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశమైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బలవంతపు భూసేకరణ తగదు. 2013 చట్టాన్ని తొంగలో తొక్కుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సారవంతమైన భూములు లాక్కుంటుంది. ప్రభుత్వం తీరు కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టినట్టు ఉంది. రైతులు వ్యవసాయ కార్మికులు తిరగబడాలి. బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభల వక్తలు 25న కలెక్టరేట్ల వద్ద నిరసన, అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆందోళనకు నిర్ణయం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నానో ప్లాస్టిక్ నిశ్శబ్ద మృత్యువు. సముద్రంలో కోట్ల టన్నుల నానో ప్లాస్టిక్ చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారం ద్వారా మన శరీరంలోకి పీఈటీ, పీవీసీ, పిఈ సూక్ష్మ కణాలుగా మారే అవకాశం. ఫలితంగా జీర్ణ సమస్యలు, హార్మోన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే శరణ్యం అంటూ దైనందిన జీవితంలో ఎంతో వెసులుబాటు కల్పించబడుతున్న ఈ ప్లాస్టిక్ ఇప్పుడు ప్రాణాంతకమైంది. నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనుషులు మృత్యు వైపు నడిపిస్తోంది. మానవ జీవనాధారమైన సముద్రాలు, నదులు, జలవనరులు ప్లాస్టిక్తో కలుషితం అవుతున్నాయి. మన కంటికి కనిపించిన ప్లాస్టిక్ రేణువులు జలాలను కలుషితం చేయడమే కాక సముద్ర జీవుల్లోకి చేరుతున్నాయి. ఇవి చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన ఆదాయ